వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెజిస్ట్రేట్స్ సిహెచ్ కిషోర్ కుమార్, తేజస్వి. అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్. కామవరపుకోట మండలం ఉప్పలపాడు వద్ద గండి పడకుండా అప్రమత్తమైన అధికారులు, నాయకులు. కూలిన వృక్షం తొలగింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. వరదల సమయంలో అధికారులు, నాయకుల కృషి, దాతల వివరాలు మరువలేమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సేవలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల అనుమతికి రుసుం చెల్లించక్కర్లేదని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. సమస్య తీసుకువెళ్లిన వెంటనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ సేవలను కొనియాడుతున్న చింతలపూడి నియోజకవర్గ ప్రజలు. గత 7 రోజులుగా ప్రజల్లోనే ఉంటూ వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నామని, అయినప్పటికీ పనికి మాలిన బురద రాజకీయం చేస్తుంటే ఏమన్నాలో కూడా తెలియని పరిస్థితిగా ఉందని, అటువంటి వారిని పూర్తిగా రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ప్రజలపై ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో కలెక్టరేట్ నందు విలేకరులతో పలు అంశాలపై మాట్లాడారు. విరాళాలు ఇస్తున్న దాతల సేవలను కొనియాడారు. కోవెల్ అపార్ట్మెంట్స్ 65 ఫ్లాట్స్ ఉన్నాయి, వార్డ్ నెంబర్ 45. ఆ ప్రెసిడెంటు, సెక్రటరీ శ్రీ కోవెల్ ఫ్లాట్ ఓనర్స్ అండ్ టెనెంట్స్ అసోసియేషన్ ముందుకొచ్చి 2,21,116 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. బాధితులు కూడా ముందుకు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. And inspired by your great efforts, we came forward with a single call. All our members has given this amount, sir. Within 1 hour, this amount came because of your efforts. And they have seen, after seeing you in the TVs, they were all inspired. And within 1 hour, we collected this amount. And we thought of sharing, even though we are in difficulties. We are in floodwaters, sir. Our apartment still up floodwaters. Yeah. Still our people thought it is better we share something for the community. Yeah. Because it is only your inspiration, sir. Thank you. Thank you, sir. Thank you very much, sir. Sir, మనం ఫస్ట్ రోజు వెళ్ళాం. వెరీ హ్యాపీ. ఫస్ట్ రోజు వెళ్ళాం కదా. ఇప్పుడు కూడా నడుచుకుంటూ వచ్చి వాటర్ థ్యాంక్ యూ. వెరీ నైస్ ఆఫ్ అండి. వెరీ నైస్ సార్. ఇన్స్పిరేషన్ సార్. వారు కూడా ఇక్కడ తీసుకొద్దామని రండి అన్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కామవరపుకోట శివారు ఏలూరు రోడ్డు నందు మహావృక్షం నెలకొరిగింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన రాత్రికి రాత్రే వృక్షాన్ని తొలగించారు. దీంతో రాకపోకలు సాగాయి. అదేవిధంగా ఉప్పలపాడు సమీపంలో వరద నీటితో రోడ్డుకు గండిపడే ప్రమాదానికి తాత్కాలిక పరిష్కారం ఏర్పాటు చేశారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఉప్పలపాడు సమీపంలో 3 చెరువుల అలుగు నీరు ఒకేసారి రోడ్డుపైకి వచ్చింది. గండిపడే ప్రమాదంలో ఉన్న విషయం తెలుసుకుని ఆదివారం ఉదయమే సహాయక చర్యలు చేపట్టారు. ఎంఆర్ఓ విఆర్ ఎలీషా, ఆర్ఎండ్బి ఏఈ సుందర్రావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలార సత్యనారాయణ సంఘటన స్థలానికి వెళ్లి సమస్యకు తాత్కాలిక పరిష్కారం చూపారు. అలుగు కాలువ 200 మీటర్ల మేర ఆక్రమణకు గురై పూడిపోవడంతో సమస్య తలెత్తిందని గుర్తించారు. దాని సత్వర నివారణకు గాను రోడ్డు పక్క అలుగు కాలువ తీయించి 200 మీటర్ల దూరంలో ఉన్న కల్వర్ట్లోకి వాటర్ పోయేలాగా దారి చూపారు. గండి ప్రమాదాన్ని నివారించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చవల రాధాకృష్ణ, చవల రామాంజనేయులు, పలివిల భాస్కర్, దొరేపల్లి నాగు, గంట గోపి, వజీర్ ఖాన్, మొహమ్మద్, రాటాలు, ఆర్ఎన్బి వర్క్ ఇన్స్పెక్టర్ తాతేశ్వరరావు పాల్గొన్నారు. మేమందరం ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గారికి ఫోటోలు అవి తీసి పెట్టడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనమిల్లి నందు వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. గరికతో గణపతిని పూజించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు.
విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ వద్ద కొత్త గేట్ల అమరిక పనులు వేగవంతంగా చేపడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లకు ఏర్పాటు చేసేందుకు కౌంటర్ వెయిట్లు సిద్ధం చేశారు. బెకమ్ ఇన్ఫ్రా కంపెనీలో కౌంటర్ వెయిట్లు తయారయ్యాయి. అధునాతన విధానంలో స్టీల్ రాడ్ ద్వారా కౌంటర్ వెయిట్లు తయారు చేశారు. 17 టన్నుల చొప్పున బరువుగా ఉన్నట్లు తెలిపారు. పడవలు ఢీకొని ధ్వంసమైన గేట్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు అధికార యంత్రాంగం నిరంతరాయంగా పనిచేస్తుందని తెలిపారు. కామవరపుకోట మండలం జీలకర్రగూడెంలో నాగులమ్మ తల్లి ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. హుండీని దొంగలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం జట్ల సంఘం ఆధ్వర్యంలో నిత్యావసరాలను పంపిణీ చేశారు. 5 కేజీల బియ్యం, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీన్నర బంగాళదుంపలు కలిపి అందజేశారు. ప్యాకింగ్ కార్యక్రమాలను సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జట్ల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్పా రమణ పరిశీలించారు. వరద ముంపు బాధితులకు తమ వంతు సహాయం చేస్తున్నట్లు జట్ల సంఘం సభ్యులు తెలియజేశారు. రాము తగ్గితని చెప్పండి. కష్టం, కన్నీళ్లు, బాధ, ఆవేదన. విజయవాడ వరద బాధితులు లక్షలాది మంది కూడా ఇంకా నిరాశ నిస్పృహలోనే ఉన్నారు. ఇంకా ఎప్పటికీ కూడా వరద పడుతుంది. సరే, ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ రాష్ట్ర సమితి విజయవాడలో విద్యార్థి సంఘం, యువజన సంఘం, కార్మిక సంఘం అందరూ కూడా వాళ్ళు ఇతోధికంగా సాయం చేస్తూనే ఉన్నాం. కానీ మరలా ఈ రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి నగర పార్టీ, రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ సంయుక్తంగా సుమారుగా 500 ప్యాకెట్లు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా సుమారు ఒక 50 బస్తాలను కంటిపూడి సర్వరాడు గారు బియ్యం బస్తాలు ఇచ్చారు. కూరగాయల సెక్షన్ వారు ముఖ్యంగా ఉల్లిపాయలు బస్తాలు ఒక 20 బస్తాలు, అలాగే బంగాళదుంప బస్తాలు 10 బస్తాలు ఇవ్వడం జరిగింది. ఇక అందరూ కూడా ఇతోధికంగా సాయం చేశారు. సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువుల్ని రేపు విజయవాడకు పంపిస్తున్నాం. స్వయంగా మేము కమిటీ అందరూ వెళ్లి వాళ్ళందరికీ ఇతరుల సాయం చేస్తాం. ఇంకా ఎవరైనా దుస్తులు కానీ ఎవరిని ఇవ్వాల్సి ఉంటే ఇంకా కూడా పిచ్చి కొడుతున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ వరదని జాతీయ విపత్తుగా గుర్తించమని కోరుతున్నాం. తక్షణం సాయం చేయమంటున్నాం. ప్రభుత్వం చాలా కష్టపడి బాగా సాయం చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా మరింతగా జోక్యం చేసుకుని ఒక జాతీయ విపత్తు ప్రకటించాలని సిపిఐగా కోరుతున్నాం. విజయవాడలో వరద అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో అనేక కాలనీలు వరద ప్రభావం తగ్గడంతో పారిశుద్ధ్య పనులు వేగంగా జరుగుతున్నాయి. మురుగు కాలువల్లో చేరిన పూడికను తొలగించడంతో పాటు వరద ప్రభావంతో రోడ్లపైకి కొట్టుకొచ్చిన చెత్త, ఇసుక, మట్టిని తొలగిస్తున్నారు. వరద ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల కోసం రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల నుంచి పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులు వచ్చారు. యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగం పారిశుద్ధ్య పనులపై దృష్టి పెట్టారు. డ్రైనేజీలలో తీసిన చెత్త చెదారాలను ఎప్పటికప్పుడు భారీ వాహనాలలో తరలిస్తున్నారు. దుర్వాసనలు వెదజల్లకుండా చర్యలు చేపట్టారు. బ్లీచింగ్, పిచికారీ చేస్తున్నారు. వరద నీటిని పల్లపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చేస్తున్నారు.
ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎగువ ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుడమేరు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ కొల్లేరు పరివాహక ప్రాంతంలో నీరు అధికంగా వచ్చి చేరడం వలన కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లాల్లో ఉన్న అన్ని ప్రాంతాలలో నీరు అధికంగా చేరిందని అన్నారు. పోలీసు సిబ్బంది లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రెవెన్యూ యొక్క సహాయ సహకారాలతో పునరావాస కేంద్రాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయం అష్మి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. రోడ్డుపై ప్రవహిస్తున్న నీటిని ప్రజలు దాటకుండా ఉండేలా అన్ని ప్రాంతాలలో పోలీస్ బందోబస్తులను ఏర్పాటు చేసినట్లు, రహదారులపై భారీ కేడ్లను ఏర్పాటు చేసి ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూస్తున్నట్లు ఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలియజేశారు. లారీలో పోవచ్చు. ఈ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు వాగు పొంగి ఫ్లో ఉండడం వల్ల ఈ కొల్లేరు సరస్సులో ఇది కలుస్తూ ఉంది. అందువల్ల ఏలూరు జిల్లా కాకిలూరు మండలము ఈ ఏరియాస్లో వాటర్ ఫ్లడింగ్ ఎక్కువగా ఉంది. చాలా గ్రామాలు మునిగిపోతున్నాయి. రహదారులు కూడా వాటర్ వచ్చడం వల్ల ట్రాఫిక్ ఫ్లో స్టాప్ అయిపోయింది. అంతేకాకుండా కృష్ణా జిల్లాలో, వెస్ట్ గోదావరి జిల్లా ఉండి మండలంలో కూడా ఈ కొల్లేరు ఈ వాటర్ రావడం వల్ల అక్కడ హెవీగా బ్లాకేడ్ ఉంది. కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇక్కడ 3 జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు సమన్వయం చేసుకుంటూ, లోకల్ ఎమ్మెల్యేస్ అందరితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. లో లైన్ ఏరియాస్లో ప్రజల్ని ఎవాక్యుయేట్ చేయించి రేషన్ సప్లై చేయించడానికి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇంకా ప్రజలు కూడా ఎవరు ఈ రోడ్ల మీద పోకుండా బ్లాకెట్స్ ఏర్పాటు చేశారు. సో అన్ని చర్యలు తీసుకొని ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎటువంటి అవాంఛనీయ సంగతులు జరగకుండా చూస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. వరద సమయంలో రోడ్లపై ప్రవహిస్తున్న వాగులు, కాలువలను దాటవద్దని అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ చాలా చోట్ల పెడచెవిన పెడుతున్నారు. దీంతో వారంతట వారే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని లావీరు మండలం బెజ్జిపురం, బుడతవలస గ్రామాల మధ్య వాగు దాటుతుండగా వ్యాన్ కొట్టుకుపోయింది. వాహన డ్రైవర్ సైతం వాన్లో కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వాగు పక్కకు వ్యాన్ ఆగిపోయింది. నిత్యం
ప్రజా సమస్యలను తీర్చే ఎమ్మెల్యేగా సొంగ రోషన్ కుమార్ నిలుస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో గణేష్ కాలనీ ప్రజలు తరచూ లో వోల్టేజ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి సమస్యను తీసుకువెళ్లడంతో 3 ట్రాన్స్ఫార్మర్స్ ను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ 5,50,000 రూపాయల వ్యయంతో 3 ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటి నుండో ఉన్న కరెంటు సమస్యను, లో వోల్టేజ్ సమస్యను తీర్చేందుకు కాలనీ వాసులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాల సమస్య కూడా ఉందని తెలియజేయగా కాలనీలో శానిటేషన్ చేయమని, డాక్టర్లతో మాట్లాడి మందులు ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చారు. దీంతో వైద్యాధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేశారు. తమ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు కాలనీ వాసులు, గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అడిగిన వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఇబ్బందిగా ఉందన్న, చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేదు, ఫ్యాన్లు కూడా తిరగట్లంటే అడిగిన వెంటనే ఏడీ గారిని, డిఈ గారిని పిలిపించి 20 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేపించి ఈ రోజు ఓపెనింగ్ చేసినందుకు రోషన్ కుమార్ గారికి కాలనీ తరపున, ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇటువంటి ఎమ్మెల్యే 5 ఏళ్లలో కానీ ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్యేగా మినిస్టర్ చాలా మంది మారారు. అడిగిన వెంటనే ప్రజా సమస్యలు తీర్చే ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరు రాలేదు. ప్రజల సమస్య అంటే వెంటనే స్పందించి, అది ఏ అధికారి అయినా సరే వెంటనే తెలియజేసి ఆ సమస్యను తీర్చడంలో మన రోషన్ కుమార్ గారికి 100 మార్కులు వేయాలి. దేవుడు ఆయనకి ఆయురారోగ్యాన్ని వాళ్ళని కోరుకుంటూ ఈ సమస్యను తీర్చి కాలనీ వాళ్ళందరికీ వెలిగించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా వర్తం తెలుపుకోండి. ప్రజల్లో చైతన్యాన్ని నింపిన కళాకారుడు గరికపాటి రాజారావు అని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అన్నారు. గరికపాటి రాజారావు 61వ వర్ధంతి సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాయిన రాఘవమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి జిల్లా కార్యవర్గ సభ్యులు టివిఎస్ రాజు ఆధ్వర్యంలో పలువురు కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా గరికపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ గరికపాటి రాజారావు తన రచనల ద్వారా, కళా రూపాల ద్వారా ప్రజలను చైతన్యపరచడంలో దిట్ట అని అన్నారు. అటువంటి గరికపాటి రచనలను, ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమావేశంలో ప్రజా కళాకారుల పాటలు సభికులను అబ్బురపరిచాయి. ప్రముఖ కళాకారులు తుమ్మా విశ్వేశ్వరరావు, పల్లె నారాయణ, శివదాసు, మంగళ వాయిద్య కళాకారుడు చేడే సత్యనారాయణ, రమేష్, యేసుపాదం, మైక్రో ఆర్టిస్ట్ శివప్రసాద్, కోలాటం గురువులు సిరికొండ సుబ్బారావు, సిరిగినేటి జగదీశ్వర్లను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు, సీనియర్ బుర్రకథ కళాకారులు వీరమల్ల సత్యనారాయణ, ప్రముఖ సంఘ సేవకులు షేక్ ఇబ్రాహీం, వీరమల్ల మధు తదితరులు పాల్గొన్నారు. అలాంటి మహానేతలు, నటులంతా ఆయన శిక్షణలో ధన్యవాదాలు తెలియజేస్తూ, గరికపాటి రాజారావు గారు ఆయన వివిధ కోణాలు ఉన్నాయి. జీవించింది 45 సంవత్సరాలు, కానీ అతి తక్కువ కాలంలోనే అనేక రకాలైనటువంటి విధాలుగా, అంటే ఆయనకు ఉన్నటువంటి అనేక కోణాల్లో సమాజాన్ని చూడటం, వృత్తి డాక్టర్, ప్రవృత్తి, కళారూపాల మీద దృష్టి పెట్టడం, కళలని అంటే ఒక పాట పాడితే 5 నిమిషాలు మేమందరూ అందులో పుట్టుకుని వచ్చిన వాళ్ళు. అయితే కొన్ని కారణాల వల్ల మేము బయటకు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జిల్లా కార్యదర్శి మంచి నాన్నగారు సాంబశివరావు గారు కానీ నాకు తెలుసు. నేనేంటంటే ఎక్కువగా 40 కాన్వెంట్ డాన్స్ మాస్టర్. నాకు బతుకుతారు అదే ఉదాహరణ చెప్పాలి. నేను సైడ్కి వెళ్ళాను. అప్పుడు ఆయన కాన్వెంట్ యానివర్సరీ చేయేటప్పుడు కూడా జనానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని సాంబశివరావు గారు అప్పుడే అమ్మగారు కూడా నాకు అడిగితే చెప్తాను. అంటే ఆలోచింపజేసేటటువంటి మాట, ఒక మాట చెప్తే కూడా గొప్పదనమాట. అప్పటి పట్టుకున్నాను నేను నమ్మని అనుకుంటున్నాను. ఏ స్కూల్లో వెళ్ళినా ఖచ్చితంగా వరకట్నం మీద ఒక సమస్య పెడతాం. అలాగే చదువు లేకపోతే మనిషి ఏమవుతాడు, దాని మీద కూడా చెప్తుంటాం.
పెద్ద లేదు చిన్న లేదు, హైడ్రా తనదైన శైలిలో పనిచేసుకుంటూ పోతోంది. ఆక్రమణలను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. మొన్న అక్కినేని నాగార్జున భవనాన్ని కూల్చివేశారు. తాజాగా సినీ హీరో మురళీమోహన్ కు నోటీసులు అందజేశారు. అటు మాదాపూర్ లోని సున్నం చెరువులో ఆక్రమణలను తొలగించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. తమ ఇళ్లను కూల్చవద్దంటూ కొంతమంది పేదలు కిరోసిన్ పోసుకుని ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. చెరువులు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా భవనాలు నిర్మిస్తే సహించేది లేదని ముందు నుంచే అధికారులు తేల్చి చెప్పారు. ఆ దిశగా వారు అడుగులు వేసుకుంటూ ఒక్కొక్క ఆక్రమణను కూల్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను సైతం హైడ్రా కూల్చివేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ఉంది ఇంటనే కొడతారు లేకపోతే వినాయక మండపాల ఏర్పాటుకు వసూలు చేసే వివిధ రకాల రుసుములన్నీ 10 రోజుల కిందటే రద్దు చేశామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలియజేశారు. కూటమి ప్రభుత్వం గణేష్ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు జగన్ సర్కార్ హయాంలో నిర్ణయించిన రుసుములన్నీ అధికారులు ఇచ్చిన నోటు ప్రకారం ప్రకటించామని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఈ విషయం వచ్చిన వెంటనే గత ప్రభుత్వం నిర్ణయించిన విధానం రద్దు చేసి ₹1 కూడా తీసుకోకుండా అనుమతి ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవ కమిటీలు ఏ ఒక్క అనుమతికి కూడా రూపాయి కూడా చెల్లించనక్కర్లేదని స్పష్టం చేశారు. అంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జీవోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జీవోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జీవో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మనం సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి ₹100 తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవ్వరు ఎక్కడ
కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఏదైతే వినాయక చవితి అదే విధంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో చాలా ప్రెస్టేజియస్ గా చాలా భక్తి శ్రద్ధలతో చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదనే 10 రోజుల క్రితమే గౌరవ సీఎం గారు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి కూడా కనీసం మైక్ పర్మిషన్ కి కూడా మేము ఎవరం కూడా డబ్బులు తీసుకోవట్లేదు. ఇది క్లియర్. దీనికి నేను 20 రోజుల క్రితం మాట్లాడిన మాటలను తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమీ లేదు అన్నట్టుగా ఈ రోజు కావాలని దాన్ని ట్రోల్ చేసే పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా తెలివి తక్కువతనం, అదే విధంగా వాళ్ళు బురద జల్లే కార్యక్రమాల్లో వాళ్ళకి టైమ్ సిచ్యువేషన్ అలాంటివి ఏం అవసరం లేదన్న సంగతి కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది క్లియర్ గా ప్రజలందరికీ కూడా అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. ఇది ఆల్రెడీ 2022లో ఇచ్చిన జీవో. ఆ రోజు ఆ జీవోని కూడా పక్కన పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఎవరికి కూడా అది కలెక్ట్ చేయొద్దు అని చెప్పారు. ఎవరు కూడా ఇక్కడ కలెక్ట్ చేయట్లేదు. ప్రతి ఒక్క చోట కూడా వినాయక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడట్లేదు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కాలేజ్ బాలుర వసతి గృహాలను మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జూనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కేఎస్ఆర్ తేజస్వి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, వంటశాలను పరిశీలించారు. అంతేకాకుండా జనరేటర్ సౌకర్యం, ప్రతిరోజు అమలు జరిగే మెనూలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇతర రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయేమోనని అడిగి తెలుసుకున్నారు. ట్యాంక్ కడితే ఈ వాటర్ ట్యాంకుల్లో నింపుకుంటారు. కింద ట్యాంక్స్ మన అపార్ట్మెంట్ ట్యాంక్ ఎలా ఉంటాయి సార్, అలాగే ఇక్కడ ట్యాంక్స్ ఒక 2 అన్నట్టు కుండీల్లో పెద్దగా కట్టిస్తే అది భద్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో పలు వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెజిస్ట్రేట్స్ సిహెచ్ కిషోర్ కుమార్, తేజస్వి. అందుతున్న సౌకర్యాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్న మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ కిషోర్ కుమార్. కామవరపుకోట మండలం ఉప్పలపాడు వద్ద గండి పడకుండా అప్రమత్తమైన అధికారులు, నాయకులు. కూలిన వృక్షం తొలగింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు. వరదల సమయంలో అధికారులు, నాయకుల కృషి, దాతల వివరాలు మరువలేమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సేవలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం. వినాయక చవితి, విజయదశమి ఉత్సవాల అనుమతికి రుసుం చెల్లించక్కర్లేదని స్పష్టం చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. సమస్య తీసుకువెళ్లిన వెంటనే పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ సేవలను కొనియాడుతున్న చింతలపూడి నియోజకవర్గ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.